ఇవన్నీ చిన్న ఫ్లవర్స్వి ఎలా పెట్టాలండి? ఇవి కొద్ది రోజులు వస్తాయి, మళ్ళీ రావు. చాలాసార్లు చూశాను అనమాట, కానీ ఎప్పటి నుంచో నేను తీసుకోవాలనుకుంటున్నాను. అవి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు ఎలా పెడితే బాగుంటాయండి అవన్నీ? అది గడ్డ ఉంటుంది కదండి, గడ్డలా పెట్టాలి. గడ్డ కదలకూడదు. ఓకే. గడ్డ కదిలితే చెట్టు ఖరాబ్ అయిపోతుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఫ్యాషన్స్. ఈరోజు చూడండి మొక్కలన్నీ పూల మొక్కలు ఆపాను తీసుకుందామని. మీరు మాట్లాడతారండి, ఇంటి దగ్గరికి వస్తారండి, చాలా బాగుంటాయి, మంచి వెరైటీస్ తీసుకొస్తారనమాట. అలా చెప్పండి, ఎలా తీసుకొస్తారండి? ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇవి? ఆంధ్ర నుంచి లారీలో వస్తాయి. ఇక్కడ ఒక చోట పెట్టుకుని ఓకే ఆటో మీద సేల్ చేస్తాం. అవునండి, ఎక్సెల్ బండి మీద సేల్ చేస్తాం. ఓకే, బాగున్నాయండి, వెరైటీస్ అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. వర్షాకాలం అయితే ఇంకా వెరైటీ ఉంటాయి. అవును, చాలా బాగున్నాయి. సీజన్ తగ్గుతుంది కదా, ఇప్పుడు సమ్మర్లో పెడితే వస్తాయండి. మరి వస్తాయండి, అది మనం చూసుకుంటూ ఉండాలి సమ్మర్లో బాగా. అదే సమ్మర్లో బాగా చూసుకుంటే ఎవరికైనా కావాలంటే మీరు తీసుకెళ్ళి ఇస్తారా? ఇంటికి కూడా ఇస్తారా? అన్నీ చేస్తారు కదా. మీ నెంబర్ ఇవ్వండి, మీ నెంబర్ కూడా పెడతాను. నేను తీసుకున్న మొక్కలు చూపిద్దాం రండి. ఇదిగోండి నేను తీసుకున్న మొక్కలండి ఇవి. క్రీమ్ అండ్ పింక్, పెద్ద గులాబీ అండి, ఇది చాలా బాగుంది. ఇది చూపించండి ఒకసారి. ఇది డాలియా. ఇది డాలియా ఆల్రెడీ నా దగ్గర ఉన్నదండి, మీకు కూడా చాలాసార్లు ఫోటో పెట్టాను నేను. ఇప్పుడు అది పోయింది, అందుకే ఇది తీసుకుంటున్నాను అనమాట. చూడండి ఇవన్నీ ఎంత బాగున్నాయి. వీటిని ఏంటంటే జినియా అంటండి, ఇది జినియా ఫ్లవర్స్, షో ఫ్లవర్స్ అనమాట. ఇదండి ఇది పింక్. ఇది కూడా చూడండి, చాలా లుక్ ఉంటాయి అన్నమాట ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్స్కి. ఈ గులాబీ అయితే ఆసమ్ అండి, సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఓకే అండి, ఇవి తీసుకున్నాను నేను. జినియా ఫ్లవర్స్, షో ఫ్లవర్స్ అనమాట. అది మీరే చేస్తారా? మందు తయారు చేస్తారనమాట. అది పురుగులు మందు అండి అది. ఇవేమో చిన్నవి, ఇవి మట్టిలో కలపమన్నారు. రోజ్ మిక్స్ లేదండి నా దగ్గర. రోజ్ మిక్స్ అండి, రోజ్ మిక్స్ కూడా తీసుకుంటున్నాను. ఇదిగోండి రోజ్ మిక్స్. అన్ని చిన్న ఫ్లవర్స్వి ఎలా పెట్టాలండి? ఇవి కొద్ది రోజులు వస్తాయి, మళ్ళీ రావు. చాలాసార్లు చూశాను అనమాట, కానీ ఎప్పటి నుంచో నేను తీసుకోవాలనుకుంటున్నాను. అవి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు ఎలా పెడితే ఉంటుంది కదండి, గడ్డలా పెట్టాలి. గడ్డ కదలకూడదు. ఓకే. గడ్డ కదిలితే చెట్టు ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు సగం మట్టి వేసి కుండీల్లో గడ్డలా పెట్టి మళ్ళీ మట్టి పులిగేసి కదా నొక్కాలి, చుట్టూరు నొక్కాలి, కాలిపోకుండా నొక్కి మళ్ళీ మట్టి వేసేసి కొంత ఎరువు లాంటిది. వర్షాకాలం అయితే కోకోపీట్ వేసుకోవాలి, వాళ్ళు వర్షాకాలం అయితే ఎరువు లాంటిది వేసుకున్నా పర్లేదు. అంటే ఎండాకాలము ఇప్పుడు మనము ఆకుకూరలు కట్ చేసి వేయద్దు అంటారు. ఓన్లీ వాటర్ వేసుకోవాలి, లేకపోతే కోకోపీట్ వేసుకోవాలి. ఓకే. అవన్నీ కూడా చెట్టుకి హీట్ వచ్చేసి అవి ఎండిపోతాయి అన్నమాట. పురుగు మందు కూడా కొట్టద్దు. ఓకే. ఎండాకాలం పురుగు మందు కూడా కొట్టద్దు, వాటికి పోతాయి పురుగు. ఎండాకాలం అంటే ఎండ చాలా ఉంటుంది, చాలా. ఇప్పుడు పర్లేదు, బాగా ఎండలు ఉన్నప్పుడు కొట్టకూడదు. ఓకే. అది నీళ్ళు ఎక్కువ పోసుకుని చెట్టు పైనుంచి పొద్దున మాటలు కానీ సాయంత్రం కానీ పోయాలి. మధ్యాహ్నం మాటలు ఎండ టైంలో పోయకూడదు. ఓకే. అప్పుడు చెట్టు ఫ్రెష్గా ఉంటుంది. సో ఇదండి, సో విన్నారు కదండి, ఇది అనమాట. ఎందుకంటే మనకు తెలియకోకుండా కొన్ని వాటర్ పోసేసి మనం అది ఎరువు వేసేసి బాగా రావాలని చేస్తాం కదా, చనిపోతాయంట. జాగ్రత్త మరి. ఓకే, థ్యాంక్ యూ.